టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తారు. న్యూ మారేడుపాక గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆవరణలో నెలకొల్పిన గ్రామ దేవతలకు ఈ ప్రాంత భక్తులు బోనాల జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామ దేవతల అనుగ్రహం ఉంటేనే అన్ని పనులు సక్రమంగా నెరవేరడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా రామగుండం ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, కావాలనే కొంతమంది వ్యక్తులు అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతుందని, ప్రజల మద్దతుతో మరింత ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధి విషయంలో వెనుకాడే ప్రసక్తి లేదన్నారు. ఆషాఢ మాసంలో ఇలాంటి ఉత్సవాలు నిర్వహించుకోవడం సంతోషకరమని, ఈ ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా అమ్మవారి బోనాలు పోతన కాలనీ చౌరస్తా నుండి మొదలై న్యూ మారేడుపాక గ్రామ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ డప్పు చప్పుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయంకు చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్దలకు ఈరోజు అమ్మవార్ల బోనాలు నిర్వహిస్తున్నటువంటి మారేడుపాక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అమ్మవార్ల బోనాల కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మా సోదరుడు ఏటీ కాలనీ అధ్యక్షులు రాజేష్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు రాజరెడ్డి గారు, యువ నాయకుడు రమేష్ రెడ్డి గారు, గౌరవ ఏసీపీ రమేష్ గారు, ఏసీపీ శ్రీనివాస్ గారు, సిఐ ప్రసాద్ గారు, రామచంద్ర గారు, చైర్మన్ గారు, పెద్దలు, అలాగే అరవింద్ అయ్య గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీ పేరు నీ పేరు చెప్పలేదా? పెద్దలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మా రాజుతో సహా బంధువులారా, మీరందరూ నన్ను శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చినారు. మీ అందరూ అడుగుతా ఉన్నా, గోదావరి కానీ డెవలప్ అవుతుందా లేదా? బోనాలు అందుకున్న ప్రతి అక్క చెల్లె చెప్పాలి, అన్నదమ్ములందరూ చెప్పాలి, గోదావరి కానీ డెవలప్ అవుతుందా? అవుతుందా? గట్టిగా రేవంత్ రెడ్డి కినావాల అవుతుందా లేదా? ధన్యవాదాలు. ఇలాగే ఆ అమ్మవారి ఆశీర్వాదంతో, అమ్మవార్ల ఆశీర్వాదంతో రామగుండం అత్యద్భుతంగా అందరం కలిసి అభివృద్ధి చేస్తున్నాం. మనకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, ప్రభుత్వానికి, అధికారులకు అమ్మవారు రామగుండాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆంక్షను కలిగియాలని, కావలసినటువంటి నిధులు ఇవ్వాలని, రామగుండం అభివృద్ధిలో అడ్డుపడుతున్న వారికి బుద్ధి కూడా చెప్పాలని ఇవాళ మా అయ్య గారు ఉన్నారు ఇక్కడ. ఆయన యువకుడిగా లానే కనబడుతున్నాడు. నీ వయసుతోనే చిన్న పిల్లాడు 28. మరి అయ్యగారు అయిపోయాడు. గట్టిగా పూజ చేయాలి, అత్యద్భుత నగరంగా మారాలి. సుమారుగా 70,600 మంది పైన ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చింది. ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పించింది. చదువుకున్న వారికి ఇవాళ విద్యతో పాటు అభివృద్ధి, వైద్యం, మరి అన్ని రకాలుగా ప్రభుత్వ సంక్షేమాలు అందిస్తూ కష్టకాలంలో ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల మంచి జరగాలని అమ్మవారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం నంబర్ 1 గా, రామగుండం నియోజకవర్గం నంబర్ 1 గా, అలాగే ఎలనీనో అని చెప్పి వర్షాలు పడతలే ప్రపంచవ్యాప్తంగా బోనాలు ఎత్తుకున్న ప్రతి అమ్మను, ప్రతి అక్కను
ప్రతి భక్తుడిని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా. చాలా వర్షాలు పడాలి, రైతు బాగుండాలి, పంటలు పండాలి, ఈ రాష్ట్రంలో ఎలాంటి విపత్తు రాకూడదు, అద్భుతంగా అభివృద్ధి జరగాలని ఆ అమ్మవారిని కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హలో, నా ఆహ్వానాన్ని మన్నించి పిలవగానే ఇచ్చేసినటువంటి మా అన్నయ్య డైనమిక్ లీడర్ రామగుండం ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్న గారికి డివిజన్ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏసీబీ